వన్ సెకండ్. గౌతమ్ ప్రసాద్ గారు, గౌతమ్ ప్రసాద్ గారు వినిపిస్తుందా? యా, అంటే ఇది పార్టీ మారడంలో కూడా పార్టీ అసలు మారకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ 1985 ఐ థింక్ జనవరిలో ఈ బిల్లు తీసుకొచ్చారు. ఆ రోజు రాహుల్ గాంధీ ప్రభుత్వమే. ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎన్నికలకు పోయేటప్పుడు ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాళ్ళొద్దు, ఇంటి మీద కాక ఆ ఇంటి మీద వాళ్ళొద్దు అని చెప్పేసి ఎన్నికల్లో ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఒక గేట్ ఎత్తితేనే ఇంతమంది వచ్చారు, పూర్తి గేట్లు ఎత్తితే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది, ఆ నలుగురే ఉంటారు. అంటే ఆయన ఒప్పుకున్నారు, ఎస్ మేము పార్టీ నుంచి లాక్కుంటున్నాం అని చెప్పేసి. అయితే అన్ఫార్చునేట్గా ఈ 10 మంది దగ్గర ఆగిపోయారు. కానీ ఈ 10 మంది పార్టీలో చేరలేదు, పార్టీలోకి రాలేదు. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలతో మాకే సంబంధం లేదు. కానీ ఓవరాల్గా చాలా చర్చల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే ఏంటంటే దీనికి ఆజ్యం పోసిందే కేసీఆర్. ఆయన ఆ రోజు కాంగ్రెస్ పార్టీని బలహీనం చేసే ప్రయత్నం చేశారు, మేము ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మేము కలుపుకునే ప్రయత్నం చేసినాం అని చెప్పేసి ఇండైరెక్ట్గా చేస్తున్నటువంటి కామెంట్స్. సో ఇది నేను ఏమంటున్నా అంటే ఇది ఒక్కసారికి ఎపిసోడ్తో పూర్తయ్యేది కాదు. రాజకీయాల్లో పార్టీ మారే ఎమ్మెల్యేల విషయంలో ఒక చెంపపెట్టు లాంటి తీర్పు భారతదేశంలో కావాలి ఇప్పుడు. సో అట్లాంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా ఈరోజు తెలంగాణ ఎపిసోడ్ నుంచి? శ్రీకాంత్ గారు, నేను ఏం చెప్తున్నానంటే ఇందాక రామ్మోహన్ సార్ గారు చెప్పినట్టు ఒకటి మన ఏంటి ఫిరాయింపుల విషయంలో తను ఏదైతే మాట్లాడారో అది 100% కరెక్ట్. అదే నేను చెప్తున్నాను. అయితే ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా ఏదైతే వ్యవస్థలు కొనసాగుతున్నాయో దాని పరంగానే కొనసాగాలి. ఏ పార్టీలకు అతీతంగా మనం దీని మీద చర్చ పెట్టాలి. స్పీకర్ చేతిలో ఇటువంటి నిర్ణయాలు ఉన్నంత కాలం ఇటువంటి నష్టాలు జరుగుతూనే ఉంటాయి. ఇది ప్రజలకు నష్టం. ఈ ప్రజలకు నష్టం పరిచే విషయాన్ని మాత్రం మనం తప్పనిసరిగా పరిగణలోకి తీసుకొని అది ఒక వ్యవస్థ చేతిలో పెట్టాలి. ఖచ్చితంగా అది ఎలక్షన్ కమిషన్ కూడా గడువు పెట్టాలి. ఆ గడువు పెట్టి మరి విధానాలు రూపొందిస్తే బాగుంటుంది తప్ప ఇంకో విషయంలో కాదు. అనుకూలంగా ఉన్న స్పీకర్లు, పార్టీలకు అనుకూలంగా ఉన్న స్పీకర్లు వాళ్ళకి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు అనేది వాస్తవం. రైట్, చూద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ ప్రసాద్ గారు, బండారు రామ్మోహన్ రావు గారు, కార్తిక్ గారు. సో స్పీకర్ వ్యవస్థ మీద జరుగుతున్నటువంటి చర్చ, స్పీకర్లు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను రక్షిస్తున్నారు, స్పీకర్ల చైర్ల వెనకాల దాస్తున్నారు అన్నది ఈరోజు బయటకు వస్తున్నటువంటి అంశం. సో తెలంగాణలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చేటువంటి తీర్పు కోసం తెలంగాణతో పాటు యావత్ దేశం కూడా సంచలనంగా మారబోతుంది. ఎందుకంటే స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు ఏంటని చెప్పేసి. అసలు స్పీకర్ల చేతిలోనే ఈ పగ్గాలు ఉండకూడదు, స్పీకర్ల చేతిలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల భవితవ్యం, వాళ్ళ నిర్ణయం ఉండకూడదు. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ఇది ఎలక్షన్ కమిషన్ చేతుల్లోనే ఉండాలి, లేదంటే దానికి ఒక వ్యవస్థ కావాలి, ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలన్నటువంటి చర్చ దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. చూద్దాం, స్పీకర్ నిర్ణయం ఈరోజు 3:30కు రాబోతోంది. మరికొద్దిసేపట్లోనే, కొన్ని గంటల వ్యవధి మాత్రమే ఉంది. ఎట్లా నిర్ణయం రాబోతోంది, ఏం చర్చ జరగబోతోంది దేశంలో. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.